ప్రజలందరూ నన్ను నమ్మి నా దగ్గరకు వచ్చినందుకు ఏం కార్యక్రమం చేస్తారా బాలక? నా ప్రజలందరూ ఎంతో దుఃఖిస్తున్నారు కూడాను. ఇంతమంది సిబ్బంది ఉన్నా గాని ఆటంకాలు మాత్రం ఎదురవుతూనే ఉన్నాయి కదరా బాలక. నా ప్రజలందరూ ఎన్నెన్ని ఆటంకాలు అడ్డుకుంటున్నా గాని నా కల్లారిలో మాత్రం నాకు పూజలు మాత్రం జరిపిస్తున్నారు. నాకు నా బాధ్యత కూడా నాదే కదా. నా కల్లారి సంతోషిస్తేనే కదా నేను కూడా సంతోషించాను. నా కల్లారికి వచ్చే వాళ్ళందరూ కూడా సంతోషంగా ఆనందంగా ఉండేలాగా ఉంది. నేను చూసే భారం కూడా నాది కదా. ఈ రోజులోకి విపరీత పరిస్థితులు ఏర్పడి వర్షాలు లేదా నెలలు విపరీతంగా వెళ్ళిపోయి ప్రజలు శాంతియుతంగా బతకలేని పరిస్థితి ఏర్పడుతుంది. నువ్వు నీ పొలా శాంతిన్నా నువ్వు శాంతిన్నా మానేసుకోవు. నేను శాంతితోటి ఉన్నానంటే మీరే కారణం. మీ కష్ట సుఖాల్లో కూడా పాలు పంచుకుంటున్నాను కదా. రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రాష్ట్రీయ మంత్రి వర్యులు ఎంతో ఆనందంగా చీరతో మేళతాళాలతోటి నీకు మొట్టమొదటి సంప్రదాయాన్ని అందజేశారు. ఎంతసేపు నీ పోలే నీవు కానీ చక్కగా వేలు లక్షల కొబ్బరికాయలు తింటున్నావు, నైవేద్యాలు అనుకుంటున్నావు, శాఖలు వేసుకుంటున్నావు. నువ్వు తల్లిలో నుండి నువ్వు చెప్పాల్సినటువంటి మాట ఇవేనా? ఆశీర్వదించాల్సింది కూడా నేనే. మీ కష్టాలను దూరం చేసేదాన్ని కూడా నేనే. మీ కష్టాలను కూడా పెట్టేదాన్ని కూడా నేనే. కొల్లారి పెంపు చేసుకుంటున్నానే తప్ప కాసులు మాత్రం నాకు రాలేదేంద్రా. కళ్ళు మూసుకొని తిరుగుతున్నారా బాలక? ఎంత చేసినా గాని నా కొల్లారి నింపుకొని నా ప్రజలందరికీ సుఖశాంతులతోటి ఉండే చేసే భారం ఉన్నది. నాకు కొల్లారి అందుకొచ్చినదని పావుల ₹1 అయినా గాని నా ప్రజలందరూ సంతోషంగా ఆనందంగా ఉండేవారు బాలక. ఇప్పుడు మాత్రం ఎవరికి వారే ఎంత దోచుకుందామనే చూస్తున్నారే గాని శాంతులతో రక్షించేది కూడా నేనే, శిక్షించేది కూడా నేనే. కానీ ఎవరు ఎంత దోచుకున్నా ఎవరు ఎంత చేసినా గాని తప్పనిసరిగా నేను శిక్షిస్తా, నేను రక్షిస్తా. నేను